హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మి లక్కీతో నువ్వు జున్ను వెళ్తూ ఉండండి, నేను అంకుల్ దర్శనం చేసుకుని వస్తామని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా పంపించేస్తుంది. అమ్మ, నువ్వు ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నావని నాకు అర్థమవుతుంది. ఈరోజు ఖచ్చితంగా సంయుక్త నువ్వు ఒకటేనని నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి లక్కీ అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత అర్జున్ లక్ష్మితో, లక్ష్మి ఇప్పుడు లక్ష్మిగా లక్కీ నిన్ను చూసింది కాబట్టి సంయుక్త కోసం వెతుకుతుంది. ఇప్పుడు సంయుక్తగా నువ్వు తనకి కనిపించకపోతే తన అనుమానం మరింత ఎక్కువ అవుతుంది. త్వరగా వెళ్ళి నువ్వు సంయుక్తగా కనిపించు, ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, మరేం పర్వాలేదు లక్ష్మి, నువ్వు పడుతున్న ఇబ్బంది కంటే నాది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి వెళ్ళి అలా గుడిలో అందరితో పాటు నడుస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. త్వరగా నేను వెళ్ళి సంయుక్తగా లక్కీకి కనిపించాలి, లక్ష్మిగా ఎవరైనా నన్ను చూస్తే ప్రమాదం అనుకుని లక్ష్మి అలా వెళ్తూ ఉంటే అప్పుడు మనీషా లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మనీషా తనని చూడడం లక్ష్మి కూడా గమనిస్తుంది. ఇక వెంటనే గోడ చాటున దాక్కొని మనీషాని గమనిస్తూ ఉంటుంది. మనీషా గుడంతా కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటుంది. లక్ష్మి ఏంటి గుడికి వచ్చింది అని చెప్పి ఇక అలా మనీషా మొత్తం కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు మిత్ర అక్కడికి వస్తాడు. ఏమైంది అని చెప్పి మిత్ర ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నావని మనీషాని అడుగుతూ ఉంటే అప్పుడు మనీషా, మిత్ర గుడిలో నేను లక్ష్మిని చూశాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనీషా నువ్వు? అసలు చనిపోయిన లక్ష్మి గుడికి రావడం ఏంటి, నీకేమైనా పిచ్చి పెట్టిందా అని మిత్ర అంటూ ఉంటాడు. లేదు మిత్ర, నిజంగానే నేను లక్ష్మిని చూశాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే, మరి నువ్వు లక్ష్మిని చూస్తే తను ఇక్కడే ఉండాలి కదా, ఏది ఒకవేళ సంయుక్తను చూసి లక్ష్మి అనుకున్నావేమో అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మిత్ర అటువైపుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు సంయుక్త ఆంటీని చూసావా నాన్న అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు తను ఇక్కడే ఉంది కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కానీ కొద్దిసేపటి నుండి కనిపించడం లేదు అని లక్కీ పద జున్ను వెళ్ళి వెతుకుందాం అంటూ జున్నుని తీసుకుని వెళ్తూ ఉండగా జున్ను కింద పడిపోతాడు. ఇక అమ్మ అంటూ జున్ను గట్టిగా అరవడంతో లక్ష్మి పరిగెత్తుకు రాబోతుంది. ఇక అప్పుడు ఇంతలో మిత్ర పరిగెత్తుకుంటూ జున్ను దగ్గరికి వెళ్ళి జున్నుని ప్రేమగా దగ్గరికి తీసుకుని కాలిని చేత్తో రుద్దుతూ, జున్ను నీకేం కాలేదు కదా, ఎక్కడైనా నొప్పిగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదంకుల్ అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి కదా, చూసుకోవాలి కదా నడిచేటప్పుడు అని చెప్పి మిత్ర జున్నుతో అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత లక్కీ మిత్ర వైపు చూస్తూ, నాన్న నువ్వు జున్ను ఎప్పుడు కూడా ఒకరినొకరు సీరియస్గా చూసుకుంటూ బద్ధశత్రువులాగా ఉంటారు కదా, మరి జున్ను కింద పడిపోతే నువ్వెందుకు అంతలా రియాక్ట్ అయ్యావు? ఏదో కన్న కొడుక్కి దెబ్బ తగిలితే ఎలా చూస్తారో నువ్వు కూడా అలాగే చూసావు అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర, నువ్వు మరీ లక్కీ, ఈ మధ్య నీకు మాటలు బాగా ఎక్కువైపోతున్నాయి, చిన్నపిల్లలు పడిపోతే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మిత్ర గారు, మీ ఇద్దరి మధ్య ఉంది రక్త సంబంధం, అందుకే ఆ రక్త సంబంధమే మీ ఇద్దరిని ఇలా కలుపుతుంది. మిమ్మల్ని ఈ విధంగా చూసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి లక్ష్మి చాటుగా ఉండి వాళ్ళిద్దరిని చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. మరోవైపు దేవి అని ఖుషి వాళ్ళ అమ్మా నాన్నలతో ఒక చోట మాట్లాడుతూ ఉంటే అప్పుడు లక్కీ దేవి అని దగ్గరకు వచ్చి, దేవి అని నువ్వు సంయుక్త ఆంటీని చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు చూడలేదు వెళ్ళు అని చెప్పి ఇక అలా కసురుకుంటూ ఉంటుంది. అప్పుడు లక్కీ కొంతమంది ఇంత చిన్న క్వశ్చన్ అడిగినా కూడా చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు, పద జున్ను మనమే వెళ్ళి వెతుకుదామని చెప్పి అలా జున్నుని తీసుకుని వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. ఖుషి విసుగ్గా, మామ్ ఇంకా ఈ ప్రదక్షిణలకు ఎంత టైం పడుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు మా ఖుషికి స్పెషల్ దర్శనం తీసుకుని గుడికి వెళ్ళడం అలవాటు, ఎప్పుడు కూడా గుడిలో కూడా వెయిటింగ్ అంటే ఇష్టం ఉండదు, అందుకే చిన్నప్పటి నుండి అలా పెరిగింది కాబట్టి అలా మాట్లాడుతుంది అని చెప్పి ఖుషి వాళ్ళ అమ్మ వెనకేసుకుని వస్తూ ఉంటే, మరి దేవుడి దగ్గర కూడా వెయిటింగ్ గురించి ఆలోచించాలా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక అప్పుడు ఖుషి, నిజం ఆంటీ, నేను ఆన్లైన్లో వెయిటింగ్ చూసుకుని దేవుడి దర్శనానికి కూడా వెళ్తాను, అలాగే ఏ దేవుడు బెస్ట్ అనేది చూసుకొని వెళ్తాను అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. మరోవైపు మనీషా దేవి అనికి ఎదురుపడుతుంది. ఏంటి మనీషా, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటే, ఆంటీ నేను గుడిలో లక్ష్మిని చూశాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇకప్పుడు దేవి అని, అసలు నువ్వేం చెబుతున్నావు మనీషా,
సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకటేనని అన్నావు కదా, మరి సంయుక్తని చూసి లక్ష్మి అనుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో కాదంటీ, లక్ష్మి ఇప్పుడు ఒరిజినల్ గెటప్లో గుడికి వచ్చేసింది అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు, నీ మాటలు వింటూ ఉంటే నాకు కూడా మెంటలెక్కేలాగా ఉంది. కాసేపు సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకటేనని అంటావు, మరి వాళ్ళిద్దరూ ఒకటే అయినప్పుడు సంయుక్తగా తను ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పుడు లక్ష్మిలాగా రావాల్సిన అవసరం ఏంటని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అదంతా నాకు తెలియదు ఆంటీ, కానీ మరి సంయుక్త లక్ష్మి ఇద్దరు వేరువేరైతే ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న సంయుక్త సడన్గా కనిపించకపోవడం ఏంటి అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా సంయుక్త కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో లక్ష్మి గెటప్ చేంజ్ చేసుకొని సంయుక్తగా అక్కడికి వస్తుంది. మిత్రకి చూసుకోకుండా తలకి డాష్ ఇస్తుంది. సారీ మిత్ర గారు, చూసుకోలేదు అని చెప్పి అలా సంయుక్త అంటూ ఉంటే, ఇట్స్ ఓకే, ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయని అంటారు, మరొకసారి గుద్దుకుందామా అని చెప్పి ఇక అలా మిత్ర మరొకసారి సంయుక్త తలను ఢీకొంటాడు. ఇక అప్పుడు గతంలో లక్ష్మి తనను కొమ్ములు వస్తాయంటూ 2 సార్లు తలతో ఢీకొట్టిన విషయాన్ని మిత్ర గుర్తు చేసుకుంటాడు. ఏమైంది మిత్ర గారు, ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటే, గుడిలో మనీష లక్ష్మిని చూసిందట, అందుకే అలా ఉన్నానని చెప్పి మిత్ర అంటూ ఉంటే, లక్ష్మి అంటే యు మీన్ యువర్ వైఫ్ అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. అవును అని మిత్ర అంటాడు. తను నేను చూడ్డానికి ఒకేలాగా ఉంటామట కదా, తనని చూడాలని నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. పదండి మిత్ర గారు, తను ఎక్కడుందో వెళ్ళి వెతుకుదామని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గుడిలో ప్రదక్షిణలు పూర్తి చేసి రాగానే జాను వివేక్ ఇద్దరు కూడా హారతి తీసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే మనీష అక్కడికి వచ్చి జాను అంటూ గట్టిగా అరుస్తుంది. చూడు, ఖుషీకి బదులుగా మాత్రమే నిన్ను ప్రదక్షిణలు చేయమన్నారు, అంతేకాని వివేక్కి నిన్ను పర్మనెంట్గా పెళ్ళాన్ని చేయడానికి కాదు, ప్రదక్షిణలు చేయమన్నారు కదా అని చెప్పి అడ్వాంటేజ్గా తీసుకుని వివేక్ పక్కన నిలబడి మరి హారతి తీసుకుంటావేంటి? అసలు నీకు ఆ అర్హత ఉందో లేదో చూసుకోవాలి కదా అని చెప్పి మనీష జానుని అవమానించి మాట్లాడుతుంది. దాంతో జాను పక్కకు వెళ్ళిపోవడంతో ఖుషి వచ్చి వివేక్ పక్కన నిలబడుతుంది. పంతులు గారు మనీషతో, ఇప్పటి వరకు ఆ అమ్మాయి మీకోసం ఎంతో సహాయం చేసింది, 108 ప్రదక్షిణలు పూర్తి చేసింది, అటువంటి అమ్మాయిని ఇలా అవమానించడం సబబు కాదు కదమ్మా అని చెప్పి పంతులు గారు, మీకు తెలియదులేండి పంతులు గారు, ఇలాంటి వాళ్ళను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి, ఎండలో మనకు కాలకుండా చెప్పులు మనకి సహాయం చేస్తాయి, అంత మాత్రాన చెప్పుల్ని నెత్తిన పెట్టుకొని తిరగలేం కదా, అలాగే ఇలాంటి వాళ్ళను కూడా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక మనీష మాటలకు జాను బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో మనీష అన్నట్టుగా, మనం అసలు విషయాన్ని వదిలేసి కొసరి విషయాన్ని పట్టుకుని వేలాడుతున్నావేమో, మీరు పూజ కానివ్వని పంతులు గారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర మనీష మీద మండిపడుతూ, మనీష అసలు నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలీదా, నీతో కొద్దిసేపు పాజిటివ్గా మాట్లాడదామన్నా సరే నువ్వు మాత్రం నెగిటివిటీని మూట కట్టుకొని ఉంటావు, అసలు నిన్ను చూస్తూ ఉంటేనే అసహ్యంగా ఉంది ఛీ అంటూ ఇక అలా మిత్ర మనీషని చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక జాను మనీష మాటలకి బాధపడిపోతూ ఉంటే అప్పుడు లక్ష్మి తనని ఓదార్చడం కోసం అని చెప్పి జాను దగ్గరికి వస్తుంది. బాధపడుతున్నావా జాను అని చెప్పి అంటూ ఉంటే, సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటే కన్నీళ్ళు రాకుండా ఎలా ఉంటాయి అక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక ఎంతటి మహావృక్షమైన గాలికి కూలిపోవాల్సిందే, అలాగే ఈ దేవయాని అత్తయ్య మనీష లాంటి వాళ్ళు కూడా అలాంటి వారే, వాళ్ళ గురించి నువ్వెందుకు జాను బాధపడడం అని చెప్పి లక్ష్మి జానుకి ధైర్యం చెబుతూ ఉంటుంది. మరోవైపు మనీష దగ్గరికి దేవి అని వచ్చి, అసలు ఏం జరిగింది మనీష, ఏదో జాను మనకి పెళ్ళికి అడ్డు రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఏదో తన మీద కాస్త ప్రేమ చూపిస్తున్నట్టుగా నటిస్తున్నాను, నువ్వెందుకు దాన్ని రెచ్చగొట్టి మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించేలాగా చేస్తున్నావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.